వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో బంద్ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మానుకోట జిల్లా సాధన కమిటీ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. బంద్ లో పలు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. మహబూబాబాద్ లోని ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించిన సిపిఐ కార్యకర్తలు బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మహబూబాబాద్ లో ఇవాళ హోంమంత్రి పర్యటన ఉండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ పై మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, బంద్ ప్రభావం ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? మానుకోటగా పిలువబడే మహబూబాబాద్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. ఇది ప్రస్తుతం ఉద్యమ స్థాయికి చేరుకున్నది. ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ అఖిలపక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యాయి. మానుకోటకు కూడా మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. ఇప్పటికే 1,00,000 మంది వరకు కూడా జనాభా ఉన్నది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలవన్నీ కల్పిస్తే కూడా జిల్లాగా చేసే అవకాశం ఉంటుంది. ఖమ్మంకు కావచ్చు, ఇటు వరంగల్కు మధ్యాహ్నం ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం కావచ్చు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం 30 ప్రజా సంఘాలు, ఇటు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఈ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు కూడా వివిధ స్వచ్ఛందంగానే అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభించింది. ఇప్పటికే కిరాణా వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు ఇటు ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా మూతపడ్డాయని చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా వరకు కూడా బంద్ ప్రభావం మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఈ హోంశాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి పర్యటన కూడా మహబూబాబాద్లో ఉంది. నిన్నటి నుంచి కూడా ఆందోళన కొంత ఉద్రిక్తత దారితీయడం, ఈరోజు హోమ్ మినిస్టర్ పర్యటన నేపథ్యంలో కూడా పోలీసులు విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల కూడా ముందస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు కొంతమందిని రాత్రి కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ బస్టాండ్ దగ్గర కూడా బస్సులను అడ్డుకుంటున్నటువంటి కొంతమంది సిపిఐకి సంబంధించిన కార్యకర్తలతో పాటు మిగతా వారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. పట్టణంలో పలు ప్రాంతాల్లో కూడా కొన్ని బైక్ ర్యాలీలు కానీ లేకపోతే ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 2,75,00,000తో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ను నాయన నరసింహారెడ్డి ఈరోజు 11:30కు ప్రారంభించున్నారు. అక్కడి నుంచి ఆయన మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే హాస్టల్కి సంబంధించినటువంటి భవనాలను కూడా ప్రారంభిస్తారు. అయితే నిన్ననే జేఏసీకి సంబంధించిన నేతలు కానీ వాళ్ళు హోమ్ మినిస్టర్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు ఎలాంటి ఘటనలు కానీ తలెత్తకుండా కావాల్సినటువంటి బందోబస్తు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 144 సెక్షన్ విధించడంతో పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అఖిలపక్షానికి సంబంధించినటువంటి బంద్ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అఖిలపక్షానికి సంబంధించి కూడా మానుకోటను ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇంకా కొత్త జిల్లాలకు సంబంధించినటువంటిది ఎక్కడ కూడా ఆలోచన చేస్తారు. కొంత దీని మీద కసరత్తు కూడా కొనసాగుతుంది. ఈ సమయంలో ఇంత బంద్ కానీ ఇవన్నీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంగట్లో అన్నీ ఉన్న అల్లుండోట్లో చదివినట్లు ఇవాళ మానుకోట ప్రాంతము సకల వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక అస్తిత్వం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక బలవంతంగా వేరే సుదూర ప్రాంతాల్లో కలిపి జిల్లాగా చేయడం అనేది ఇక్కడ ప్రజలు సహించలేకపోతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఒక చారిత్రకంగా తెలంగాణ ఉద్యమంలో నిలబడి తన చరిత్రను రాసుకున్నటువంటి మానుకోటను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు. అందుకనే తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే ఒక యాక్టివ్గా పాల్గొన్నారు ఇక్కడ ప్రజలు, అదే స్ఫూర్తితోటి ఇవాళ మానుకోట జిల్లా సాధన సమితిగా ఏర్పడ్డారు. రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంఘాలు అన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా పాల్గొన్నారో మానుకోట జిల్లాను సాధించేంత వరకు పోరాటం చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ బేషరతుగా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ మాటిచ్చిండ్రు. ఒక ఎమ్మెల్యే గారు అన్నారు, నేను చచ్చుడో ఈ జిల్లా వచ్చుడో అన్నారు, నువ్వేం సావద్దయ్యా, మాకైతే జిల్లా రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే బంద్కు సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? అన్ని వనరులున్న మానుకోట కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ కోరిక ఉన్నదంటే ఎప్పుడో మరి వెనకటనే పాత డివిజన్గా ఉండబడిన ఈ మానుకోట ప్రాంతాన్ని మరి ఇతర ప్రాంతాలకు కలపాలనే ఒక కురువృత్తి జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే మానుకోటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే మొత్తానికైతే మాత్రం మహబూబాబాద్లో కొంత బంద్ వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం అటు ఇటు హోంమంత్రి నాయన పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా కొంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బంద్కు సంబంధించి మాత్రం అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.